కావాలి. ఒకవేళ సిట్టింగ్ ప్లేస్ అయితే మీకు 10 చైర్స్ 4 టేబుల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ మెటీరియల్ అన్నీ మన దగ్గర ఉన్నాయంటే జస్ట్ 24 అవర్స్లోనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మన షాప్ అనేది పెట్టినట్టు జ్యూస్ పాయింట్ జ్యూస్ కార్నర్ ఇక్కడ ఉన్నట్టు ఈజీగా అవతల వారికి తెలియాలి అంటే డిజిటల్ బోర్డ్స్ బ్యానర్స్ ఫ్లెక్స్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. సో మార్కెటింగ్కి ఇది నెంబర్ 1 టెక్నిక్ అనే చెప్పుకోవాలి. సుమారు వీటన్నిటికీ మనకి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ప్రైమరీగా ఖర్చు అయితే అవుతుంది. అయితే ఈ జ్యూస్ తయారీ అనేది మనం నేర్చుకోవచ్చు ఈజీగా. అలాగే మనం జ్యూస్ మాస్టర్ని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మనకు వేరే బిజినెస్లు ఉన్నా మనం ఈ బిజినెస్ ఎవరితోనైనా చేయించాలనుకున్నా రోజుకి 600 నుంచి 800 రూపాయల వరకు మినిమం తీసుకుంటున్నారు. అయితే కొన్ని ఫుడ్ ఏజెన్సీలు ముఖ్యంగా రాజమండ్రి, విశాఖపట్నం, ఇటు వరంగల్, హైదరాబాద్లో కొన్ని ఫుడ్ ఏజెన్సీలు కూడా ఇలాగా జ్యూస్ తయారీ కూడా నేర్పిస్తూ ఉంటాయి. సో వాళ్ళు 2,000 నుంచి 3,000 రూపీస్ కూడా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర మనం ఈజీగా నేర్చుకోవచ్చు. హైదరాబాద్లో కూడా చాలా వరకు ఇలాంటివి మనకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అనేక రకాల ఫ్లేవర్స్తో వీళ్ళు నేర్పిస్తూ ఉంటారు. సో సాధారణంగా 20-30 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే నార్మల్ ఫ్రూట్, అదేవిధంగా మిల్క్, ఈ ఐస్ క్యూబ్స్ వేసి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చాలా రకాల ఫ్లేవర్స్ అయితే వచ్చేస్తున్నాయి. అక్కడ మీరు ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. సొంతంగా వీటిని మనం తయారు చేసి ఇవ్వచ్చు. ఇలా మనం జ్యూస్ పాయింట్లను రన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక్కో జ్యూస్ మార్కెట్లో చూసుకుంటే 30 రూపాయల నుంచి 40 రూపాయలు, 50 రూపాయలు అమ్మకం జరుగుతుంది. దీంట్లో మనకి 50% ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే రోజుకి ఉదయం 100, సాయంత్రం 100 జ్యూస్లు అమ్మినా అంటే 200 రూపాయల జ్యూస్లు ఈజీగా అమ్ముకోవచ్చు. చాలా చిన్న అవుట్లెట్ లాంటిది పెట్టిన దాదాపు రోజుకి 3 నుంచి 5,000 రూపాయల వరకు ప్రాఫిట్ని ఈజీగా గెయిన్ చేయవచ్చు. మనం అమ్మేటటువంటి రేటు బట్టి మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ని ఈజీగా మనం లెక్క వేసుకోవచ్చు. మినిమం 30,000 రూపీస్ నుంచి 5,000 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. అయితే అంతా 3,000 రూపాయలు వస్తుందా అని మీరు అనుకోవచ్చు, లేదా 5,000 రూపాయలు వస్తుందా అనుకోవచ్చు. సో నేను చెప్పేది ఫ్రెండ్స్, మీకు నార్మల్గా బిజినెస్ 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు సేల్ జరిగినా ఖచ్చితంగా 50% అయితే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈజీగా 15 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 30 రూపీస్ కూడా అమ్మేవాళ్ళు ఉంటారు. 20 రూపీస్ ఖర్చు అవుతుంది. 40 రూపీస్ అమ్మేవాళ్ళు ఉంటారు. సో నేను చెప్పేది మీకు జస్ట్ నార్మల్గా వచ్చేటటువంటి ప్రాఫిట్ గురించి. ఖచ్చితంగా అందరికీ 3,000, 4,000 వస్తుందని చెప్పలేం. ఎందుకంటే ప్రాఫిట్ అనేది ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఇచ్చే టేస్ట్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్కి సంబంధించి కొన్ని విషయాలు మనం చూద్దాం. రద్దీగా ఉండే మార్కెట్లో ఎప్పుడు బిజినెస్ అద్భుతంగా ఉంటుంది. ఇక కాంప్లెక్స్లు అంటే దాదాపు ఒక 20-30 షాపులు ఉండేటటువంటి కాంప్లెక్స్ల దగ్గర గవర్నమెంట్ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు ఉండే చోట ఇలాంటివి పెట్టుకుంటే వాహ్, బిజినెస్ అయితే అద్భుతమనే చెప్పాలి. సినిమా హాల్స్ దగ్గర సాఫ్ట్ డ్రింక్స్ ఎంత సేల్ ఉంటుందో ఈ యొక్క జ్యూస్ కార్నర్స్ ఉన్నా సరే అంతే సేల్ ఉంటుంది. కాలేజీలు, స్కూళ్ళ దగ్గర ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అద్భుతమైన బిజినెస్ జరుగుతుంది. పార్కుల దగ్గర కూడా ఈ బిజినెస్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు డిఫరెంట్గా 4-5 రకాల ఫ్లేవర్ జ్యూసెస్ అమ్మితే మీ షాప్ ఎక్కడ ఉన్నా సరే జనం అక్కడికి ఖచ్చితంగా వస్తూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్లో కొత్త టేస్ట్ వచ్చిందంటే ఎంత దూరమైనా వస్తూ ఉంటారు జనం. ఇక మరీ ఎక్కువ అవుతుందంటే ఓ వెహికల్ లాంటిది ఏర్పాటు చేసుకొని దీన్ని కూడా రన్ చేసుకోవచ్చు. సో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒక్కో రోజు ఒక్కో చోట ఈ యొక్క ఫ్లేవర్ జ్యూసెస్ని మీరు అమ్ముకోవచ్చు. మొత్తం బ్యాటరీ బ్యాకప్తోనే దీన్ని రన్ చేయాలి. అయితే వచ్చే ఆదాయం కంటే దీనికి కొంచెం ఖర్చు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సేల్ ఎక్కువగా ఉంటే మొబైల్ జ్యూస్ పాయింట్లు పెట్టుకోవచ్చు. మనం దీనికి వెహికల్ని తయారు చేయించుకోవాలి మనకి అందుబాటులో ఉండే విధంగా. సో నోయిడా, ఢిల్లీ, రాజస్థాన్, ముంబైలో ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అయితే కనిపిస్తుంది. సో మనకి రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు, కానీ కొంతమంది ట్రై చేస్తున్నారు. ఈ జ్యూసెస్ గురించి చూస్తే ద్రాక్ష, అరటి, సపోటా, బొప్పాయి, కర్బూజా, యాపిల్, మామిడి, క్యారెట్ ఇవి సాధారణంగా మనం జ్యూస్లు తాగుతూ ఉంటాం. ఇవన్నీ కూడా నార్మల్ మిక్సీస్లో చేయవచ్చు. కానీ పీలింగ్ చేసే ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి. పైనాపిల్, బత్తాయి, దానిమ్మ ఇలాంటి పీల్స్ వచ్చే మిషన్స్ అనేది ఉంటాయి. ఈ మిషనరీలోనే మనం జ్యూస్ తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను మీకు స్క్రీన్లో చూపిస్తూ ఉన్నాను. ఇండియా మార్ట్లో సెమీ ఆటోమేటిక్ మొసాంబీ మిషన్ అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా 10 నుంచి 12,000 రూపాయల నుంచి మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని 8,000 రూపాయల నుంచి కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనకి లోడ్ అంటే ఎంత లోడ్ ఉంటుందో దాని స్టోరింగ్ కెపాసిటీ బట్టి తక్కువ ధరకి ఎక్కువ ధరకి ఉంటూ ఉంటాయి. సో చెరుకు మిషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. చెరుకు పిప్పి తీసి నేరుగా జ్యూస్ ఇచ్చే మిషన్లు కూడా ఇప్పుడు మార్కెట్లో వచ్చాయి. ఇక్కడ కూడా నేను మీకు చూపిస్తున్నాను లింక్లో indiamart.comలో మీరు ఈ విధంగా